హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. మన ఛానల్లో ఉన్న స్పోర్ట్స్ లవర్స్కి ఇంకో వీడియో పెట్టడానికి రెడీ అయిపోతున్నాం. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ పక్కన మొత్తం అడవిలో ఉంది. ఏంట్రా బాబు అడవిలో ఫుట్బాల్ మ్యాచ్ అంటున్నారు, ఏదో అడవి నుంచి నడుచుకుని వెళ్తున్నారు అనుకోవద్దు. స్టేడియంకి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో దొరికిందనమాట పార్కింగ్. సో ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్తున్నాం స్టేడియంకి. పార్క్ దు ఫ్రాన్స్ అనే స్టేడియంలో జరుగుతుంది. ఇది వరల్డ్ కప్కి క్వాలిఫైయింగ్ మ్యాచెస్ అనమాట. అంటే ఈ క్వాలిఫైయర్ మ్యాచెస్లో ఎవరైతే నెగ్గుతారో ఫిఫా వరల్డ్ కప్ ఆడతారు. ఈరోజు ఫ్రాన్స్కి ఐస్లాండ్కి మ్యాచ్. నేనైతే మొదటిసారి ఫుట్బాల్ మ్యాచ్ స్టేడియంలో చూడడం. సో కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. హాయ్ బా, లెట్స్ ఎంజాయ్ ఫుట్బాల్ మ్యాచ్. గారు మొన్న బ్యాడ్మింటన్, ఈవేళ ఫుట్బాల్ అండి. ఓకే అండి. సో అదనమాట. మొన్న బ్యాడ్మింటన్ వీడియోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఎవరైనా మిస్ అయితే చూడండి. మీరు సెకండ్ టైం కదండి ఫుట్బాల్? సెకండ్ టైం. ఇది వరకు ఒకసారి వెళ్ళారన్నమాట మావయ్య గారు, నేను మొదటిసారి. హాయ్ రోజా, ఎక్సైటెడ్ టు సీ ఫుట్బాల్? ఎరా హనీ, నువ్వు ఎరా గట్టిగా చెప్పరా? అది నాడు. ఫుట్పాత్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూసారా? మనం కట్టిన ట్యాక్స్ డబ్బులకి పూర్తిగా న్యాయం చేస్తున్నారు అనిపిస్తుంది. 2 కిలోమీటర్లు నడడం కూడా పెద్దగా స్ట్రెయిన్గా అనిపించదు. ఇలాంటి ప్లేస్లో నడుస్తూ ఉంటాయి. హ్యాపీగా జాలీగా నడుచుకుని వెళ్ళిపోతున్నాం ఇప్పుడు స్టేడియంకి. ఫుట్బాల్ స్టేడియంకి వెళ్ళే దారిలోనే ఇక్కడ ఉందో చూసారా, రోలాంగ్ గ్యారోస్. ఇది ఫేమస్ టెన్నిస్ స్టేడియం అనమాట. ఒలింపిక్స్ టైంలో ఇక్కడ పారాలింపిక్ మ్యాచెస్ చూసాం. అసలు చాలా బాగుంటుంది లోపల. కాకపోతే అప్పుడు మాకు వీడియోస్ పెట్టలేదు. ఇప్పటికీ కూడా నా హార్డ్ డ్రైవ్లో ఉన్నాయి, వీడియోస్ పెట్టలేకపోయాను. ఎప్పుడైనా వీలున్నప్పుడు పెడతాను, చూద్దరు. కానీ ప్యారిస్లో ఫేమస్ టెన్నిస్ స్టేడియం అనమాట రోలాంగ్ గ్యారోస్. ఇక్కడ కనిపిస్తుంది కదా మానిటర్ అని. ఇది చాలా ఫేమస్ హోటల్ లాంటిది అనమాట. మంచి లేజర్ స్పాట్. బాగా డబ్బులు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చిల్ అవుతూ ఉంటారు. చాలా చాలా ఫేమస్. అదిగో 5 స్టార్ సింబల్ పెట్టారు చూసారా ఇక్కడ. సరదాగా నడుచుకుంటూ స్టేడియం దగ్గరికి అంతా వచ్చేసాం. చూడండి, వీళ్ళందరూ ఫుట్బాల్ చూడడానికి వెళ్తున్నారు. ఫ్రాన్స్ మ్యాచ్ కదా. ఇక్కడ ఏంటంటే ఫ్రాన్స్ ఏ గేమ్ ఆడినా సపోర్ట్ బీభత్సంగా ఉంటుంది. మనకి ఇండియాలో క్రికెట్ ఎలాగా, అసలు ఐపీఎల్ కానీ క్రికెట్ మ్యాచెస్కి కానీ వెళ్తే అసలు స్టేడియంలు ఖాళీ ఉండవు. ఇక్కడ కూడా అంతే. ఫుట్బాల్ ఆడారంటే ఇంక అసలు ఫుల్ మజా వస్తుంది. స్టేడియం అంబియన్స్ కోసం వెళ్తున్నాం అనమాట ఇవాళ. టికెట్లు చూపించి లోపలికి ఎంటర్ అయ్యాం ఇప్పుడే. సెక్యూరిటీ గట్టిగానే ఉంటుంది. మొత్తం మంచి సందడిగా జాతర వాతావరణం లాగా సౌండ్ అనిపిస్తుంది నాకైతే. ఇగో బొగ్గలకి ఏంటంటే మనం ఇలాగా ఫ్రెంచ్ జెండా వేయించుకుంటున్నాం అన్నమాట. ఫుమోసి మెస్సీ, అలేలే బ్లూ. ఇగో మనం ఒలింపిక్ మ్యాచ్లకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఎంచుకున్నాం. ఒలింపిక్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటాయి. మంచి ఛాంపియన్స్ ఉంటాయి. ఎరా హనీ, ఈ బర్త్డే గిఫ్ట్ కింద ఇది మ్యాచ్కి తీసుకెళ్తున్నాం అన్నమాట. మా కజిన్ గారు అబ్బాయి వీడు. సో ఇది పార్క్ దు ఫ్రాన్స్ స్టేడియం అనమాట. 48,000 సీటింగ్ కెపాసిటీ ఇది. సో 48,000 అంటే ఇదే పెద్దది అనుకోవద్దు. మనం లాస్ట్ టైము నీరజ్ చోప్రా జావలిన్ త్రో ఆడుతున్నప్పుడు స్టాడ్ దు ఫ్రాన్స్కి వెళ్ళాం. అది 90,000 కెపాసిటీ. దీనికంటే సుమారు డబల్ అనమాట. దీనికంటే పెద్ద స్టేడియం చూడాలనుకుంటే పిన్ కామెంట్లో ఉంటుంది లింక్. ప్రతి టికెట్ మీద మనం ఏ డోర్ మీద నుంచి ఎంటర్ అవ్వాలనేది ఉంటుంది. మన డోర్ నెంబర్ I అనమాట. I ఫర్ ఇండియాలో I. సో ఆ డోర్లోంచి మనం లోపలికి ఎంటర్ అవ్వాలి. జనాలు అయితే మామూలుగా లేరుగా. మంచి అంబియన్స్ అయితే ఉంటుంది ఈరోజు. ఇదిగో ఇదే మన టికెట్. ప్రింట్అవుట్ తీసుకుని రమ్మన్నారు, ఎందుకో తెలియదు. ఇది నా టికెట్. నార్మల్గా పెద్ద బ్యాగులు, హెల్మెట్లు ఏమీ అలౌ చేయరు. ఎంట్రన్స్లోనే ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. వాటర్ బాటిల్ కూడా లోపలికి అలౌ చేయరు. మేము చిన్న బాటిల్ తెచ్చుకున్నాం, తాగేసి ఇక్కడే పడేయమన్నారు అనమాట. ఎంట్రన్స్లో చాలా స్ట్రిక్ట్ చెకింగ్ ఉంది. ఎందుకంటే ఇంతమంది జనాలు వస్తున్నారంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా. ఇంతమంది గ్యాదర్ అవుతున్నారంటే ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి స్ట్రిక్ట్ చెకింగ్ ఉండడం చాలా మంచిది. సో మీతో పాటు నేను కూడా ఈ స్టేడియంని మొదటిసారి చూడబోతున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. స్టేడియం అంబియన్స్ ఎప్పుడు కూడా మంచి సందడిగా ఉంటుంది. అందులోని ఫ్రాన్స్ మ్యాచ్, సొంత కంట్రీ మ్యాచ్ కాబట్టి ఆ క్రౌడ్ చూడడానికి చాలా బాగుంటుంది. జనాలందరూ ఇక్కడ బ్లాక్ అయిపోయారు. వావ్, క్రేజీ ఉంది కదా అసలు అంబియన్స్. ఫుల్ స్టేడియం ఫుల్. మనం క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు కమాన్ ఇండియా అని చీర్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ అలేలే బ్లూ అని చీర్ చేస్తారనమాట ఫ్రెంచ్ టీంని. మన ఇండియన్ క్రికెట్ టీం ఎలాగైతే బ్లూ జెర్సీలో, ఇక్కడ కూడా సేమ్ బ్లూ జెర్సీ
ఫ్రెంచ్ ఫుట్బాల్ టీమ్ది. సో ఫుల్ జోష్ అనమాట. ఇంకా నేషనల్ యాంథమ్ ప్లే అవుతుంది ఇప్పుడు. ప్రస్తుతం ఐస్లాండ్ నేషనల్ యాంథమ్ అనమాట. ఫ్రెంచ్ నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు చూడండి వైబ్ అదిరిపోతుంది అసలు. ఫ్రెంచ్ నేషనల్ యాంథమ్ మొదలైంది. మ్యాచ్ మొదలైంది. మొత్తం ఫుట్బాల్ మ్యాచ్ 90 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది. 45 మినిట్స్కి బ్రేక్ ఇస్తారు. 45 మినిట్స్ ఫస్ట్ హాఫ్, 45 మినిట్స్ సెకండ్ హాఫ్. బ్లూ కలర్ జెర్సీలో ఉన్నది ఫ్రాన్స్, వైట్లో ఉన్నది ఐస్లాండ్. ఫ్రాన్స్ అవతల పక్క గోల్ వేయాలి, ఐస్లాండ్ ఇదిగోండి యువతల పక్కన ఉంది కదా, యువతల వేయాలి గోల్. ఫ్రాన్స్కి ఐస్లాండ్కి ఇప్పటికి చాలా మ్యాచ్లు అయినాయి, 15 మ్యాచెస్ అయినాయి అంట. ఒక్కసారి కూడా ఐస్లాండ్ నెగ్గలేదు ఫ్రాన్స్ మీద. గోల్ పోస్ట్ దగ్గరికంటే వెళ్ళి గోల్ మిస్ అయినా మంచి ఎగ్జైట్మెంట్ వస్తుంది అసలు. జస్ట్ ఇప్పుడు ఫ్రాన్స్ జస్ట్ మిస్ చేసింది అనమాట గోల్. ఫుట్బాల్లో దెబ్బలు మాత్రం ఒక రేంజ్లో తగులుతాయి అసలు. ఒక ఫ్రెంచ్ ప్లేయర్కి ఇప్పుడే చిన్న ఇంజరీ అయింది, కానీ లెగిసాడు ఇప్పుడే. అది చాలా గట్టిగా తగులుతాయి దెబ్బలు మాత్రం. ఐస్లాండ్ ఆల్మోస్ట్ గోల్ కొట్టడానికంటే దగ్గరికి వచ్చింది అనమాట. మన గోల్ కీపర్ ఆపాడు. గోల్ కీపర్ రోల్ అనేది చాలా క్రిటికల్ అనమాట. చాలా చాలా అలర్ట్గా ఉండాలి. గోల్ ఎటు నుంచి వస్తుందో తెలియదు అసలు. బాల్ ఏ టీం దగ్గర ఎక్కువసేపు ఉన్నది కూడా మెజర్ చేస్తారు మామూలుగా. అంటే ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉంటే వాళ్ళు బాగా ఆడుతున్నట్టు అనమాట. బాల్ అవతల టీంకి అసలు దొరకనివ్వకుండా చివరికి గోల్ పోస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి గోల్ కొట్టాలి. జస్ట్ మిస్ అయింది గోల్. మళ్ళీ ట్రై చేస్తున్నారు, మళ్ళీ మిస్ అయింది. మ్యాచ్ అవుతుంది లోపల. మేమేంటంటే సరదాగా ఒక స్టేడియంకి ఒక టూర్ ఏదైనా కుదురుతుందేమో, స్టేడియం ఎలా ఉంటుందో చూద్దామని అలా బయటకు వచ్చాం అనమాట. ఇంకా గోల్ అయితే ఏం పడలేదు. ఐస్లాండ్ 0, ఫ్రాన్స్ 0. సెక్యూరిటీ మాత్రం స్ట్రాంగ్గా ఉంది. మ్యాచ్ జరుగుతుంది, బాగా ఆకలేసింది. మేము ఏదైనా తిందామని వచ్చేలోపు ఐస్లాండ్ వేస్తుంది. అందుకే స్టేడియంలో ఉండాలి. ఫ్రాన్స్కు సపోర్ట్ లేకపోతే అలాగా అవతల అపోనెంట్స్ ఇప్పుడు మనం కొంచెం ఫుడ్ ఫ్యూయల్ చేసుకుని వెళ్ళి ఫ్రాన్స్కి సపోర్ట్ ఇద్దాం, ఇంకో గోల్ కొట్టేలాగా. ఇంట్లో ఉన్నప్పుడు ఆకలేదు, కానీ ఇలా స్పోర్ట్స్ చూడడానికి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఆకలేస్తుంది. 3 తీసుకున్నాం ఫ్రెంచ్ ఫ్రైస్. 3 ఫ్రెంచ్ ఫ్రైస్లు 15 యూరోలు. 15 యూరోలు అంటే 1500. తప్పదు ఇంకా ఇలాంటి దగ్గరికి వచ్చినప్పుడు కాస్ట్ ఎక్కువే. ఫ్రాన్స్ అపీల్ చేసింది, మనకి పెనాల్టీ షాట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు పెనాల్టీ షాట్ బాగా థ్రిల్గా ఉంటుంది చూడడానికి. పెనాల్టీ షాట్ కొట్టే ఛాన్స్ వచ్చింది ఇప్పుడు ఫ్రాన్స్కి. చూద్దాం గోల్ వేస్తుందేమో. పెనాల్టీ షాట్ అంటే ఆ గోల్ పోస్ట్కి దగ్గరగా ఉన్న లైన్ నుంచి ఫ్రెంచ్ ప్లేయర్ ఇప్పుడు బాల్ తల్లితే గోల్ కొట్టాలన్నమాట. అది
సో మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయింది. ఐస్లాండ్కి ఒక గోల్, ఫ్రాన్స్కి ఒక గోల్ అనమాట. ఈక్వల్గా ఉన్నారు. మనకి ఇందాక చూసారు కదా, పెనాల్టీలో గోల్ వచ్చింది. సో సెకండ్ హాఫ్ ఏమవుతుందో చూద్దాం. గ్రౌండ్ మొత్తం క్లీనప్ చేస్తున్నారు చూడండి, వాటర్ స్ప్రింకిల్ చేస్తుంది మొత్తం. మళ్ళీ ఏంటంటే బాల్ కొంచెం ఎఫెక్టివ్గా, బాల్ స్పీడ్గా మూవ్ అవుతుంది అండ్ గ్రౌండ్ కూడా మంచి కండిషన్లో ఉంటుంది అనమాట, డస్ట్ అది లేకుండా. క్రికెట్లో మనకి కింగ్ కోహ్లీ ఫుట్బాల్ టీంలో ఎంబప్పే అలా అనమాట. బేభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు. చాలా చాలా మంచి ప్లేయర్, టాప్ ప్లేయర్. మొత్తానికి రెండో గోల్ కొట్టింది ఫ్రాన్స్. సెకండ్ గోల్ కొట్టింది. క్రేజీ అసలు. సెకండ్ గోల్ భలే కొట్టింది ఫ్రాన్స్. ఎవరైతే జంప్ చేయరో వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కాదు అంటున్నారు అనమాట. ఎలా అనిపించింది మా సెకండ్ గోల్? కరెక్ట్గా భలే క్యాప్చర్ అయింది. ఫోన్ పట్టుకుని నేను రెడీగా ఉన్నా, గోల్ వైపు వస్తున్నారని. ఫ్రాన్స్కి 2, ఐస్లాండ్కి 1. సో ఐస్లాండ్ మీద బాగా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ సెకండ్ హాఫ్లో సగం టైం అయిపోయింది. ఐస్లాండ్కి సపోర్ట్ చేస్తే నాకు ఫ్లైట్ టికెట్స్ ఇస్తారా? ఐస్లాండ్కి ఇస్తారు, పట్టుకొస్తున్నారు. ఫ్రాన్స్కి రెడ్ కార్డ్ ఇవ్వాలా వద్దా అనే డెసిషన్ పెండింగ్లో ఉంది. ఇప్పుడు రెడ్ కార్డ్ ఇవ్వడం అనేది రేర్. రెడ్ కార్డ్ ఇచ్చేసారు. అదిగో ఒక బ్లూ ప్లేయర్ నడుచుకెళ్తున్నాడు కదా, వాడిని టీంలోంచి పక్కకు తీస్తారనమాట. ఇప్పుడు ఫ్రాన్స్ రెడ్ కార్డు వచ్చినందుకు 10 ప్లేయర్లతో ఆడాలి, 11 ప్లేయర్స్తో కాకుండా. ఇదిగో ఇక్కడ చూడండి, వైట్ జెర్సీలో ఒక ప్లేయర్ వెళ్తున్నాడు కదా, ఐస్లాండ్ ప్లేయర్. ఫ్రెంచ్ ప్లేయర్ వచ్చి వీడిని కొట్టినందుకు వీడికి దెబ్బ తగిలింది, అందుకే ఫ్రాన్స్కి రెడ్ కార్డు వచ్చింది. అనూహ్య రీతిలో ఐస్లాండ్ కూడా 2 గోల్ వేసింది. ఇప్పుడు ఫ్రాన్స్ 2, ఐస్లాండ్ 2. మ్యాచ్ ఇంకా ఇప్పుడు సస్పెన్స్లో ఉంటుంది అన్నమాట. థర్డ్ది ఎవరేస్తే వాళ్ళు విన్ అవుతారు. ఇంకా కాసేపే మిగిలింది టైం కూడా. ఐస్లాండ్ సెకండ్ గోల్ వేసింది అనుకుంటుంది, కానీ థర్డ్ ఎంపైర్కి ఇచ్చారు. అది గోల్ కాదని డిక్లేర్ అయింది. సో ఫుల్ ఐస్లాండ్ సెకండ్ గోల్ వేసింది, కానీ అది ఇన్వాలిడ్ గోల్ అనమాట. అందుకే ఇంత గోల్ చేస్తున్నారు ఫ్రెంచ్ వాళ్ళు. ఫుట్బాల్ మ్యాచ్ టోటల్ డ్యూరేషన్ 90 minutes. సో ఇంకా లాస్ట్ 7 minutes గేమే ఉంది. సో ఎక్కువ ఛాన్స్ ఫ్రాన్స్ విన్ అవ్వడానికే ఉందన్నమాట. చూద్దాం. అయిపోయినట్టే మ్యాచ్. ఫ్రాన్స్ 2, ఐస్లాండ్ 1. ఫ్రాన్స్ విన్ అయిపోయినట్టే. ఇంకా ఎప్పుడు విజిల్ ఊదుతాడా అని చూస్తున్నాం. ఆడేమని అందరూ విజిల్ వేస్తున్నారు. ఇలా పక్క సో అదండి ఫుట్బాల్ మ్యాచ్ ఆంబియన్స్ చూపిద్దాం మీ అందరికీ అనిపించింది, తీసాం. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వరల్డ్ కప్కి ఏమైనా మ్యాచెస్ చూడగలిగితే అప్పుడు మళ్ళీ వీడియోలు పెడదాం. సో ఓకే, బాయ్ బాయ్. చూడండి ఎంత క్రౌడ్ వచ్చారో. వచ్చేటప్పుడు మనకి ఇంతలా కనపడలేదు, వెళ్ళేటప్పుడు చూడండి.
ఎవరింటి కాళ్ళే గప్చుప్.